డీలిమిటేషన్ డైలమా నియోజకవర్గాల విభజనకు ప్రతిపాదిక ఏంటి? కొత్తగా చేపట్టే జనాభా లెక్కలే ప్రామాణికమా? స్పష్టత లేకపోవడంతో పార్టీలో ఆసక్తికర చర్చ. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనే ఆందోళన, మహిళా రిజర్వేషన్ అమలుతో సరికొత్త సందేహం. అన్ని రాష్ట్రాల్లో 33% సీట్ల పెంపు కోసం కసరత్తు. లోక్సభ శాసనసభ సీట్లు పెరగొచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే క్లారిటీ కోసం వెయిటింగ్ అంటూ చూస్తాం. జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియకు జనాభా లెక్కలే ప్రామాణికంగా ఉంటాయా, లేక మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయనందున దేశవ్యాప్తంగా శాసనసభ లోక్సభ స్థానాలు 33.33% మేర పెరుగుతాయా? జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు ఒకే ఫార్ములా వర్తించనున్నదా? ఇలాంటివన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి అంటూ చూస్తున్నాం. సో డీలిమిటేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది దానిపైన డైలమా ఉన్నదని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో డీలిమిటేషన్ ఉంటుందా ఉండదా అనేది త్వరలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివరణకు అనుగుణంగా పార్టీలో చర్చలకు ఫుల్ స్టాప్ పడినది. ఈ 3 అంశాల కీలకం. ఇప్పటి వరకు జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియకు జనాభా లెక్కలనే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రామాణికంగా తీసుకున్నాయి. ఇప్పుడు కూడా దీన్నే ప్రాతిపదికగా తీసుకుంటే జనాభా నియంత్రణ పాలసీని పకడ్బందీగా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడున్న లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్య తగ్గుతుందనేది రాజకీయ పార్టీల ఆందోళన. ఫలితంగా అభివృద్ధి ఫలాలు, సామాజిక భద్రత, సంక్షేమం తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే సమవాటా దక్కదనేవి పార్టీలు ఎవరెత్తున్న వాదన. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అదనంగా 40 నియోజకవర్గాలు జనాభా లెక్కలతో సంబంధం లేకుండా లోక్సభ శాసనసభ స్థానాల్లో అన్ని రాష్ట్రాల్లో 3వ వంతు సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ విధానాన్ని అనుసరిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ ప్రస్తుతం కొన్ని పార్టీలు ఎవరైతే సందేహాలు, ఆందోళనకు చెక్ పెట్టవచ్చనేది బీజేపీ ఆలోచన. ఇప్పటికింకా జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఇది పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రాకపోవచ్చని డీలిమిటేషన్ కమిషన్ ను నియమించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రూపొందించిన తర్వాతనే ఒక మేరకు స్పష్టత రావచ్చని పలు పార్టీ నేతలు భావిస్తున్నారు. సో మొత్తానికైతే అసెంబ్లీ దాదాపు శాసనసభ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 చొప్పున మొత్తం 34 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు పోతుందా లేకపోతే వెనక్కి వస్తుందా అనేటువంటి సందేహాలు కూడా చాలా సందర్భం కనబడుతుంది. సో దీనిపైన చాలా క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఎందుకంటే డీలిమిటేషన్ అవుతుందని చాలా మంది ఆశావాహులు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. సో చాలా మంది ఆశావాహులు డీలిమిటేషన్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క అభిప్రాయం మిత్రులారా.